వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ చైతన్య వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షుడు ఎన్ నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి కె శివారెడ్డి, ఉపాధ్యక్షులు పివి కృష్ణారెడ్డి, ఎంబీవి రమణ నాయక్, సంయుక్త కార్యదర్శులు ఎన్ వెంకట్రావు, టి వెంకటేష్, ఖజాంచి ఏ వెంకటేష్ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, మహిళా నాయకులు, సంఘ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. ఇందిరానగర్ చైతన్య వెల్ఫేర్ అసోసియేషన్ ప్రజల సంక్షేమం, కాలనీ అభివృద్ధి లక్ష్యంగా పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అధ్యక్షుడు తెలిపారు. ఏవైతే చేయగలగాలి ఒక కాంక్షపాటి ఒక అభిలాషతో జనమంతా కూడా రెండోసారి సరిపడు నిలువుగా చెప్పి భారతంగా చెప్పుకుంటూ అందుకు సంబంధించిన నిధులను ప్రభుత్వం తీసుకురావడంలో కృషి చేస్తున్న అన్నకు గట్టిగా చెప్పడంతో ఒకసారి మన కావాలని మీరందరూ ఒక మంచి ఆలోచనతో ఎన్నుకున్నారు కూడా మీకు కూడా శుభాకాంక్షలు. సో ఇక్కడ ఒక 2 మాట్లాడుకున్నాం. రోడ్డు కానీ ఇంకా బ్యాలెన్స్ డ్రైనేజ్ కానీ ఒక ఎల్సిపి పోల్స్, లైటింగ్ ఇట్లాంటి అన్నీ కూడా తప్పకుండా ఈ తొందరనే పనిచేపిస్తారు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఇప్పుడు 14 దాకా 14 అయిపోగానే ఎలక్షన్ రిజల్ట్ 14 ఉంది. 15తో 16తో శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకనే రోడ్డు కానీ ఇంకా బ్యాలెన్స్ డ్రైనేజ్ కానీ ఒక ఎల్సిపి పోల్స్, లైటింగ్ ఇట్లాంటి అన్నీ కూడా తప్పకుండా ఈ తొందరనే పనిచేపిస్తారు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఇప్పుడు 14 దాకా 14 అయిపోగానే ఎలక్షన్ రిజల్ట్ 14 ఉంది. 15తో 16తో శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకనే అందరికీ నమస్కారం. ఈరోజు ఇందిరానగర్ కాలనీ అసోసియేషన్ ప్రణామ స్వీకారానికి వచ్చినటువంటి గౌరవ అతిథులు మన స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు, మరియు టీచర్స్ ఎమ్మెల్సీ కె జనార్దన్ రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ మన సోమశేఖర్ రెడ్డి గారు, ప్లస్ మరియు మాజీ కార్పొరేటర్ ధన్పాల్ రెడ్డి గారు, ఈ కాలనీకి వచ్చినటువంటి వివిధ కాలనీల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు మరియు సిసిఎస్ అధ్యక్షులు పద్మారెడ్డి గారు, మరియు ఈ కాలనీలో వచ్చినటువంటి మహిళా సోదరులందరికీ నమస్కారం. మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితో రెండవసారి ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. అదే సంతోషంతో మీరు ఇచ్చినటువంటి మేము మీకు చెప్పినటువంటి మాట ప్రకారం తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తామని, అందరినీ కలుపుకొని కాలనీని అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పేసి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కాలనీ కుటుంబాల గొప్ప విజయం ఇది. ఆ విజయ ఆనందాన్ని చూడడానికి వచ్చిన అతిరథ మహారథులు ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్న గారు, జనార్దన్ రెడ్డి అన్న గారు, సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి గారు, మన ధన్పాల్ రెడ్డి అన్న గారు, ఇంకా వచ్చిన అనేకమైన పెద్దలందరికీ కూడా ఈ కుటుంబాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ స్ఫూర్తి గొప్పది. మనము ఇది మోసుకెళ్ళాలి. ఈ కలిసి ఉంటే కలదు సుఖము, కలదు బలము, విడిపోతే చెడిపోతామనే ఒక నానుడి అనేది ఈ కాలనీ కుటుంబాల నుంచి నేర్చుకోవాలి. దానికోసం నిరంతరంగా చేస్తూ ఉన్నాము. తెలిసి తప్పు చేయవద్దు, తెలియకుండా ఏమైనా తప్పు జరిగితే దాన్ని దిద్దుకోవడానికి సర్వదా సిద్ధంగా కమిటీ కూడా ఉండాలని, నేను కూడా ఉంటానని చెప్పి మాటిస్తూ సమస్త చర్లపల్లి కాలనీలు దాదాపు 70 కాలనీలు, కప్రా సర్కిల్లో మొత్తం కాలనీలకు ఒక స్ఫూర్తిదాయకంగా పనిచేస్తూ ఉన్నాము. ఒక రోల్ మోడల్గా శంకుల పోస్తే తీర్థం అన్నట్టు, నీళ్ళనే శంకుల పోస్తే పంతులు ఇస్తే అది తీర్థమైనట్టుగా ఈరోజు నేను చేసేదల్లా ఒకటే, వీళ్ళందరికీ చేస్తున్న కృషికి నేను కొంచెం తోడై పనిచేస్తూ ఉన్నా. దాని పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉన్నాను. అధికారులు, కాప్రా సర్కిల్ అధికారులు కానీ, ఉప్పల్ ఎమ్మెల్యే గారు కానీ, స్థానిక కార్పొరేటర్ గారు కానీ అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఈ సమస్యల పరిష్కారం కోసం
వాళ్ళ సహకారం గొప్పది. మనము ఈ విధంగా సమస్య ఉందని చెప్పగానే నిమిషాల మీద, పెద్దదైతే గంటల మీద పరిష్కారం అవుతుంది. ఇది చాలా గొప్పము. ఇదంతా కూడా చర్లపల్లి కాలనీ కుటుంబాలందరికీ కూడా ఇది సొంతం అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ ఇదే స్ఫూర్తితోటి ముందుకు సాగుతానని చర్లపల్లి కాలనీల సమాఖ్య అధ్యక్షునిగా ఈ సందర్భంగా మరోసారి కుటుంబాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.